ఈ యొక్క దినమందు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనము చదువుదాం. దేవుడొక్కడే అని గ్రంథం తెలియజేసినటువంటి దేవుడెవరు? ఆ ఒక్కడై ఉన్న దేవుడు మనకు ఏమై ఉన్నాడు? దేవుడెవరు? ఆ ఒక్కడై ఉన్నటువంటి దేవుడెవరు? ఆ యొక్క సంగతులను మనం ఈ యొక్క సమయం ముందు చదువుదాం. ద్వితోపదేశ కాండం 6వ అధ్యాయము 4వ వచనంలో, ద్వితోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనం, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, మన దేవుడైన యెహోవా. ధర్మశాస్త్రం చెప్తుంది ఇశ్రాయేలు ప్రజలతో ఏమని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది అంటే, మన దేవుడైన యెహోవా. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా అనేసి ఉంది. అంటే దేవుడు ధర్మశాస్త్రం ప్రకారంగా దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడగు యెహోవా అని మనకు గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. కాబట్టి మనము ధర్మశాస్త్రంలో దేవుడి విషయంలో ఎటువంటి సందేహం లేకుండగా ఒక్కడై ఉన్నటువంటి దేవుణ్ణి, ఆ నిజమైనటువంటి దేవుణ్ణి వారు తెలుసుకుని ఉన్నారు. అదే విషయాన్ని ద్వితోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనంలో, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా. మన దేవుడు అద్వితీయుడు. దేవుడెవరునంటే అద్వితీయుడు. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అనే అన్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము, ఒకసారి చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం, సకల యుగాల్లో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి అనేసి ఉంది. దేవుడు అద్వితీయుడు అని వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనంలో, అద్వితీయ దేవునికి, దేవుడెవరునంటే అద్వితీయుడు. దేవుడు అద్వితీయుడు అని మనకు గ్రంథం తెలియజేస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును. దేవుడు అద్వితీయ సత్య దేవుడు, అద్వితీయుడగు దేవుడు, అద్వితీయుడగు యెహోవా. ఈ అద్వితీయుడు అంటే అర్థం మనకు ప్రతి వారం కూడా గ్రహించవలసినటువంటి బాధ్యత మనకుంది. అద్వితీయుడు అంటే మనకు గ్రంథం ఏమని వివరిస్తుంది అంటే, మార్కు సువార్త 12వ అధ్యాయము. అద్వితీయుడు అంటే గ్రంథమే మనకు వివరిస్తుంది. మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనం నుంచి, అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయుడగు ప్రభువు. మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు అనేసింది. అద్వితీయ ప్రభువు, అద్వితీయ దేవుడు, అద్వితీయ సత్య దేవుడు, అద్వితీయ దేవునికి అద్వితీయుడగు యెహోవా. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఏమని తెలియజేస్తున్నాడు అంటే, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు.
నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పింది. 32వ వచనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెబితివి. ఆయన అంటే దేవుడు, ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. అద్వితీయుడు అంటే ఆయన తప్ప వేరొకడు లేడు, ఆయన లాంటి వాడు వేరొకడు లేడు అని అర్థం. అద్వితీయుడు అనేసి అంటే అద్వితీయుడు అనే దానికి అర్థము ఆయన లాంటి వేరొకడు లేడు, ఆయన లాంటి వాడు వేరొకడు లేడు. ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. దేవుడు అద్వితీయుడు. అద్వితీయుడు ఎవరునంటే అద్వితీయ యెహోవా. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయ యెహోవా, అద్వితీయుడైన యెహోవా. కాబట్టి ఆ దేవుని గురించి చెబుతూ దేవుడు అద్వితీయుడు అని గ్రంథం తెలియజేస్తుంది. అద్వితీయ సత్య దేవుడు, దేవుడు లాంటి దేవుడు వేరొకడు లేడు, దేవుడు లాంటి దేవుడు వేరొకడు లేడు అని మనకు గ్రంథం తెలియజేస్తుంది. ధర్మశాస్త్రం తెలియజేసింది. అదే ధర్మశాస్త్రాన్ని వివరించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేశాడు. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును, ధర్మశాస్త్రము వివరించిన దాన్ని ప్రభువైన యేసుక్రీస్తు కూడా వివరించాడు. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును, దేవుడు అద్వితీయ సత్య దేవుడు, దేవుడు అద్వితీయ ప్రభువు అని ప్రభువైన యేసుక్రీస్తు వివరించాడు. దీన్నే అపోస్తుల్లో చాలా అర్థవంతంగా వివరించడం జరిగింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి అనిసింది. ఇక్కడ చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాడు. ధర్మశాస్త్రం కూడా చాలా స్పెసిఫిక్గా అంటే చాలా అర్థవంతంగా తెలియజేయడం జరిగింది. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అనేసి అంటే గ్రంథం మనకు ఏమని తెలియజేసింది అంటే ఆయన లాంటి వాడు వేరొకడు లేడు, ఆయన తప్ప వేరొకడు లేడు అని గ్రంథం అర్థం చెప్పింది. అద్వితీయుడు అనేసి అంటే ఆ అద్వితీయుడని చెప్పబడినటువంటి దేవుడు, ఇశ్రాయేలు ప్రజలు అన్నారు మన దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా. ఇప్పుడు అపోస్తలులు యేసు ప్రభు కూడా తెలియజేశాడు, మన దేవుడైన ప్రభువు. అదే విషయాన్ని మనం చదువుకున్నాం మార్కు సువార్తలో 12వ అధ్యాయంలో. మార్కు సువార్త 12వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు కూడా తెలియజేశాడు, చాలా క్లియర్గా తెలియజేశాడు. మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, మన అనే ఒక పదాన్ని వివరించాడు. ధర్మశాస్త్రంలో కూడా చాలా క్లియర్గా చెప్పబడింది, మన దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా. యేసు ప్రభు కూడా తెలియజేశాడు, మన దేవుడైన ప్రభువు, మన దేవుడైన ప్రభువు, అద్వితీయుడగు ప్రభువు. అద్వితీయుడు అంటే వేరొకడు లేడు, ఆయన అద్వితీయుడనియో, ఆయన తప్ప వేరొకడు లేడనియో. అద్వితీయుడు అంటే వేరొకడు లేనివాడు, దేవుని లాంటి దేవుడు వేరొకడు లేడు. అలాంటి ఒక అద్వితీయ సత్య దేవుని గురించి తెలియజేసినటువంటి గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేసింది. ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా
అద్వితీయుడగు యెహోవా, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా. దానిని ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేశాడు. మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు అనేసి అన్నాడు. దాన్ని అపోస్తులు ఎలాగ వివరించారునంటే, మనకు ఇంకా డీప్‌గా వివరించారు. ధర్మశాస్త్రము మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, ప్రభువైన యేసుక్రీస్తు మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు అని వివరించాడు. అపోస్తలులు ఇంకా దానిని ఇంకో పదం యాడ్ చేశాడు. ఇంకో పదము అపోస్తలులు యాడ్ చేసి మనకు ఇంకా అర్థవంతంగా వివరించారు. మనకు ఇంకో పదాన్ని యాడ్ చేశారు. మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. దేవుడైన వాడు, మనకు ఒక్కడే దేవుడై ఉన్నవాడు, మనకు తండ్రి. మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆ ఒక్కడే దేవుడున్నవాడు ఎవరునంటే ఆయన తండ్రి అనేసి అన్నారు. మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన ఎవరునంటే తండ్రి, ఆయన తండ్రి అని తెలియజేశారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అక్కడ 7 ఒకట్లను గురించి వివరిస్తూ అక్కడ ఇంకా చాలా క్లియర్గా వివరించడం జరిగింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో అందరికీ, మనకు అని తెలియజేసి ఇక్కడ అందరిని కల్పిస్తున్నాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనేసి అన్నాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆయన అంటే దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అయిన దేవుడు అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తేసును నరుడు అనిసింది. దేవుడొక్కడే అని వివరించాడు. ఆ ఒక్కడై ఉన్నటువంటి దేవుడు తండ్రి, ఒక్కడై ఉన్నటువంటి దేవుడు అందరికీ దేవుడైనటువంటి వాడు తండ్రి అయిన దేవుడు. అందరికీ దేవుడైనటువంటి వాడు తండ్రి అయిన దేవుడు అని గ్రంథం చాలా క్లియర్గా అర్థవంతంగా వివరిస్తుంది. దీన్ని అందరికీ తండ్రి అయిన దేవుడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ అంటే ఇంకా మనకు అర్థం కావడానికి యేసు ప్రభువుకు కూడా తండ్రి దేవుడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. యోహాను సువార్త, ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన దేవుడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో యేసు ఆమెతో, నేను ఇంకాను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చునని వారితో చెప్పమని. నా తండ్రియు మీ తండ్రి, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను.
నాకు తండ్రి అయిన వాడే మీకు తండ్రి, నాకు దేవుడైన వాడే మీకు దేవుడు. దేవుడు అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడై ఉన్నటువంటి దేవుడే అందరికీ దేవుడు. అందరికీ ఒక్కడే దేవుడు. ఆ ఒక్కడైనటువంటి దేవుడే తండ్రి. దేవుడొక్కడే, ఆయన తండ్రి. మనకు దేవుడొక్కడే, ఆయన తండ్రి అని వివరించాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ప్రభువైన యేసుక్రీస్తు కూడా దేవుడైనటువంటి వాడు తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా దేవుడైనటువంటి వాడు తండ్రి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17-19 వచనాలు కలిసి ఉన్నాయి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపయగు తండ్రి, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపయగు తండ్రి అనేసింది. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు కూడా దేవుడే. ప్రభువైన యేసుక్రీస్తు కూడా దేవుడే. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు, యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక అనేసి అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు, యేసుక్రీస్తుకు కూడా తండ్రి దేవుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక అనేసి అన్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ ఒక్కడైనటువంటి దేవుడే. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా దేవుడే అని ఇక్కడ మనకు వివరిస్తుంది. మార్కు సువార్త ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని తెలియజేస్తున్నాడు అంటే, నాకు దేవుడైన వాడే మీకు దేవుడు, నాకు తండ్రి అయిన వాడే మీకు తండ్రి అని వివరిస్తున్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనంలో 3 గంటలకు యేసు ఎలోహీ ఎలోహీ లామా సబక్త అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థం. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థం. అంటే దేవుడిని ఏమని తాను వేడుకుంటున్నాడు అంటే, నా దేవా దేవా అని అంటే దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు అని దేవుడిని మొరపెడుతున్నాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. ఎలోహీ ఎలోహీ లామా సబక్త అని బిగ్గరగా కేక వేసెను. అలా వేడుకున్నాడు దేవుడిని, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని మొరపెట్టడం జరిగింది. కాబట్టి దేవుడు అందరికీ కూడా ఒక్కడే దేవుడు. ఆ ఒక్కడై ఉన్నటువంటి దేవుణ్ణి మనము దేవునిగా విశ్వసించాలి. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడై ఉన్నటువంటి దేవుడు తండ్రి. ఒక్కడైనటువంటి దేవుడు తండ్రి. ఆ ఒక్కడైనటువంటి దేవుణ్ణి మనము నమ్మి, ఆ ఒక్కడైనటువంటి దేవుణ్ణి మనము దేవుడుగా నమ్మటము మంచిది అని గ్రంథం తెలియజేసింది. యాకోబు పత్రిక
యాకోబు పత్రిక 2వ అధ్యాయము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో, దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే అని అన్నాడు. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలా నమ్ముట మంచిదే అని అన్నాడు. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. దేవుడొక్కడే అని మనం నమ్మాలి. అలా నమ్మటము మంచిది అని గ్రంథం తెలియజేసింది. కాబట్టి ప్రతి వారం కూడా ఒక్కడే ఉన్నటువంటి దేవుడిని, మనకు దేవుడైనటువంటి దేవుడిని మనము తెలుసుకోవాలి. దేవుడొక్కడే అని నమ్మాలి. దేవుడొక్కడే అని నమ్మటము మంచిది అని గ్రంథం తెలియజేసింది. కాబట్టి ఈ యొక్క విషయాలను మీ మనసులో ఉంచుకొని, దేవుడొక్కడే అంటే ఎవరు, ఆ ఒక్కడై ఉన్నటువంటి దేవుడు ఎవరు, ఆ దేవుడు ఎవరు అని గ్రంథం తెలియజేసింది. ఆ దేవుడినే మనము దేవుడుగా నమ్మటము మంచిది అని గ్రంథం తెలియజేసింది. ఆ యొక్క విషయాలను మీ మనసులో ఉంచుకోవాలని మీకు మనవి చేస్తూ, ఈ మాటల ద్వారా నన్ను నేనుగా హెచ్చరించుకుంటూ మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను.